హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, రేపు స్టాక్ మార్కెట్లో మంగళమా మంగళవారమా సో రేపు స్టాక్ మార్కెట్లో అంటే ఎస్పెషల్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్లో రేపు ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకనంటే ఈ నైట్కి ఏంటంటే యుఎస్ ఫెడ్ మీట్ అవుట్కమ్ రాబోతుంది. సో ఆ అవుట్కమ్ ఎలా ఉండొచ్చు, వాళ్ళ కామెంట్స్ ఎలా ఉండొచ్చు, ఎలా ఉంటే మార్కెట్లు ఎలా ఉండే అవకాశాలు ఉంటాయి ఇత్యాది అనాలిసిస్ని ఈ వీడియోలో చేసుకుందాం. అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ సో ర్యాలీ అనేది అంటే ఆర్బీఐ నుంచి పాజిటివ్ న్యూస్ అప్డేట్ వచ్చినా సో ఇండస్ఇండ్ బ్యాంక్లో ర్యాలీ రాకపోవడానికి కారణం ఏంటో తెలిస్తే చూద్దాం. అలాగే ఈ ఐటీ దిగ్గజం చక్కటి లెవెల్లో ఉంది. సో మరలా అంత చక్కటి లెవెల్స్ వస్తాయో లేదో తెలీదు. ఇంతకీ ఆ స్టాక్ ఏంటి, ఆ లెవెల్స్ ఏంటి, ఆ స్టాక్ మీద నడుస్తున్న రేటింగ్ ఏంటి ఈ వీడియోలో చూద్దాం. అలాగే సమ్మర్ వల్ల ఏంటంటే సో బ్లూ స్టార్ వోల్టాస్ సేల్స్ పెరుగుతాయని ఆల్రెడీ ఏంటంటే వాటిల్లో బయింగ్ వస్తూ ఉంది. సో మరియు ఆ చార్ట్స్ ఏంటి, వాటికి సంబంధించిన థింగ్స్ ఏంటి, ఎలా ఫోకస్ చేయాలి, సో ఇత్యాది విషయాలు చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఒక లైక్ వేసుకోండి వీడియోకి. అలాగే ఏంటంటే కొత్త వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, కానీ ఒక 2-3 వీడియోస్ చూడమని చెప్తాను మన ఛానల్లో. ఎందుకంటే చూస్తే ఆటోమేటిక్గా నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో ఇప్పుడు చూడండి, టైం వచ్చేసరికి 2:50 అరౌండ్ అయింది. సో 22,934 అక్కడ నడుస్తూ ఉంది. సో అయితే ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే రౌండ్ నెంబర్ నియర్ బై ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో పీపుల్ అంతా ఏంటంటే రౌండ్ నెంబర్ పైన 23,000 పైన క్లోజ్ అవుతుందా, 23,000 కింద క్లోజ్ అవుతుందా. ఒకవేళ 23,900 950 దగ్గర ఉందనుకోండి, ఆ రౌండ్ నెంబర్ కింద క్లోజ్ అవుతుందా, పైన క్లోజ్ అవుతుందా. పైన క్లోజ్ అయితే పాజిటివ్ అని, కింద క్లోజ్ అయితే నెగిటివ్ అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. కానీ పైన క్లోజ్ అయినా కింద క్లోజ్ అయినా రేపు ఏం జరగాలో అదే జరుగుతుంది. ఇది నా అబ్జర్వేషన్. సో నేను మిమ్మల్ని నమ్మమని చెప్పను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్తాను స్టాక్ మార్కెట్ని. ఎందుకనంటే స్టాక్ మార్కెట్కి బ్రాడ్ పిక్చర్ అనేది ఇంపార్టెంట్. సో అలాగే ఏంటంటే మీకు బిగినర్స్ ఉంటే ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలామంది అనుకుంటారు 3:30కి నిఫ్టీ ఎక్కడ ఉందో అక్కడ క్లోజ్ అవుతుంది అనుకుంటారు. కాదు, 3 to 3:30 ట్రేడింగ్ రేంజ్ ఉంటుంది కదా, ఆ రేంజ్లో యావరేజ్ ప్రైజ్ని ఏంటంటే క్లోజింగ్ ప్రైస్గా వేస్తారు. అందుకే మీకు 3:30కి మీరు చూస్తే క్లోజింగ్ ఒక చోట కనిపిస్తుంది. 1 to 2 minutes తర్వాత చూస్తే కనుక మీకు స్క్రీను క్లోజింగ్ ప్రైస్ వేరే నెంబర్ కనిపిస్తుంది. అంటే ఎవ్రీడే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ సెషన్ని యావరేజ్ చేసి ఆ యావరేజ్ వాల్యూని క్లోజింగ్ ప్రైస్గా స్టాక్ అయినా అంతే, ఇండెక్స్ అయినా అంతే అనమాట. సో అదనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాము ఏమని అని అంటే, సో మనకి ఎర్లీ మూమెంట్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అని. సో డిప్ వచ్చినా కూడా సో దాన్ని బేస్ చేసుకొని షార్ట్ సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసేవాళ్ళు ఇబ్బంది పడతారని కూడా చెప్పాను. ఎందుకనంటే బ్రాడ్ పిక్చర్ ఏంటి, పైకి వెళ్ళాలని చూస్తుంది. సో అయితే ఎఫ్ఐఐ కొన్నారా డిఐ కొన్నారా అది కాదు, మార్కెట్ ఎటుపోతుంది అని చూస్తే కనుక పైకి. సరే పైకి, కానీ ఒక ప్రమాదం పొంచి ఉంది. ఏంటది అని అంటే చూడమంటే సిపిఐ డేటా పాజిటివ్ ఉంది కాబట్టి ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా సెల్ ఆఫ్ చేస్తే ఎఫ్ఐఎస్ని ఊరుకోరు. అందుకని తప్పనిసరి పరిస్థితుల్లో నిన్న వాళ్ళు క్యాష్ బయింగ్లోకి వచ్చారు. స్టాక్ ఫ్యూచర్స్లోను ఇండెక్స్ ఫ్యూచర్స్లోనూ బై చేయడం వల్ల సో డిఐఎస్ సపోర్ట్తో మార్కెట్ ఇంతలా ర్యాలీస్ అవుతూ ఉన్నాయి. కానీ మీ అందరికీ ఒక పాయింట్ చెప్పాను, సో అదేంటో డిస్కస్ చేద్దాం. ఇంకా ఉంది. సో ఏంటంటే బాటమ్ అవుట్ అయ్యింది, పైకి వెళ్తుంది అని అనుకుంటున్నారు కదా, కానీ చెప్పా కదా 70% ఛాన్సెస్ అయితే అంతే. కానీ 30% కోణం ఏంటంటే ఈ నైట్ ఫెడ్ మీట్ వల్ల. సో ఆ ఫెడ్ మీట్ వల్ల ఏం జరగబోతుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. కాసేపు నిఫ్టీని పక్కన పెట్టి రిమైనింగ్ అప్డేట్స్ చూస్తూ నిఫ్టీ గురించి మళ్ళీ వస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ చార్ట్. సో మనం టెక్నికల్గా లెవెల్ డిస్కస్ చేసుకున్నాము 595 486. కానీ సో అక్కడికి రాకుండా పైకి వెళ్తుందా, వచ్చి పైకి వెళ్తుందా అది మనం జడ్జి చేయలేము అని కూడా చెప్పాము. ఎందుకనంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉన్నప్పుడు గట్టిగా దీన్ని వాళ్ళ లెవెల్కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తారు. కానీ ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించింది డెరివేటివ్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన 1,500 కోట్ల లాస్ని
ఇండస్ఇండ్ బ్యాంక్ ఈజీగా అధిగమించగలదు. అది లోన్ బుక్ని బ్యాంక్ యొక్క ఫైనాన్షియల్స్ని ఎఫెక్ట్ చేసేది కాదు. స్ట్రాంగ్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ఉందనేది మనం ముందు చెప్పుకున్నాం. అలాగే ఆర్బీఐ కూడా క్లారిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే బయింగ్ కూడా జరుగుతూ ఉంది. మరి సడన్గా ఎందుకని పైకి వెళ్ళట్లేదు అని అంటే చూడండి, మొన్న ప్యానిక్ అప్పుడు గ్యాప్ డౌన్ అయిందా? ఈ గ్యాప్ డౌన్లో ఏంటంటే సెల్ ఆర్డర్స్ ఉంటాయి. ఈ గ్యాప్ డౌన్ కానీ సో మళ్ళీ దాని తర్వాత ఫర్దర్గా పడింది కదా. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఈ స్పేస్ అంతా కూడా సెల్ ఆర్డర్స్ ఉంటాయి. సో అందుకనే వాళ్ళు బై చేసుకుంటా పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళ సెల్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్తారు. అర్థమవుతుందా? అలాగే ఏంటంటే బ్యాడ్ న్యూస్ వచ్చి సడన్గా ఇలా డిప్ అయింది కదా, గుడ్ న్యూస్ రాగానే మళ్ళీ లెగిసి అదే ప్రైస్కి వెళ్ళి కూర్చోదు. సో సడన్గా అలా పైకి వెళ్ళిపోతే ఇనిషియేషన్స్ ఏంటంటే హెవీ క్వాంటిటీ సెల్ ఆఫ్ చేశారు కదా. సో సడన్గా పైకి తిప్పి పైకి వెళ్ళిపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ కొనకుండానే మార్కెట్ ప్రైస్ వెళ్ళిపోతుంది. అంతే కదా. మనలాగా 100-1000 క్వాంటిటీ అయితే 20-30 క్వాంటిటీ అయితే వాళ్ళు కూడా ఒక డేలో ఆర్డర్లు పెడతారు. కానీ వాళ్ళు స్టేకులు కొంటూ ఉంటారు, స్టేకులు అమ్ముతూ ఉంటారు. సో క్వాంటిటీ అనేది పర్ డే ల్యాక్స్లో కూడా చేస్తూ ఉంటారు. సో కానీ అందులో కూడా చాలా ఎగ్జిక్యూట్ అవ్వవు ఆర్డర్లు దొరక్క. అందుకని ఏంటంటే ఎవరికి తెలియకుండా ఏం జరుగుతుందో ఆపరేట్ అయ్యి అవ్వకుండా ఏంటంటే బయింగ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ డిప్ అయినా బై చేస్తారు, ఆల్రెడీ సెమీ బయింగ్ అనేది జరుగుతూ ఉంది, గమనించండి. అట్లాగే నేను చెప్పేది ఏంటంటే సో రీటైల్ పీపుల్ లాజిక్స్ ప్రకారం నేను బిగినింగ్ డేస్లో నేనేమనుకునేవాడిని అంటే ఇండస్ఇండ్ బ్యాంక్ మళ్ళీ పాజిటివ్ కావాలి అని అంటే ఈ రెడ్ క్యాండిల్ టాప్ ఉందే దీని పైన క్లోజ్ అయితే అంటే 8-10 పైన క్లోజ్ అయితే కనుక అప్పుడు పాజిటివ్గా వెళ్తాను. ఇట్లాంటి థింకింగ్ బిగినింగ్ డేస్లో ఉండేది. కానీ కాలగమనంలో అవి లేట్ అవుతాయని, అవి వర్కౌట్ అవ్వు అని. సో ఇన్ఫ్యాక్ట్ దీని పైన క్లోజ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి? చక్కభజన. సో చాలామంది అయితే ఈ పైన క్లోజ్ చేయాలి, ఆల్ టైమ్ హై పైన క్లోజ్ చేయాలి. చూడండి, గూగుల్ రిపోర్ట్స్ 90% ఆఫ్ ది ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే బై స్టాక్స్ ఎట్ హై, అందుకే ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అట్లా అని చెప్పేసి పడ్డ వాటిని ఎగబడి ఎక్కడ పడితే అక్కడ స్టాక్స్ని ఎట్లా పడితే అలా మనం స్టడీ చేయలేం కదా. కాబట్టి సో ప్రోసు కాన్సు అనేది నేను చెప్తూ ఉన్నాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమంటే మా క్యాపిటల్ ఇన్కమే 1 lakh, ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఎలా కలవాలి అని అడుగుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, అది డిస్క్లైమర్. ఏ యూట్యూబర్ కూడా ఏంటంటే డైరెక్ట్గా ఇది బై సెల్ అని చెప్పకూడదు. జస్ట్ మేమేంటంటే మిమ్మల్ని ఎడ్యుకేట్ మాత్రమే చేయమని సెబీ మనకు ఆర్డరు, సెబీ ఇచ్చిన పర్మిషను. కాబట్టి ప్రోసు కాన్సు చెప్తూ ఉన్నాను. మీరు రీసెర్చ్ అన్నా చేసుకోవాలి, లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్, యూఎస్ అట్లాంటి వాటిలో ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎక్కువ ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. కానీ ఇక్కడ మన ఇండియాలో అంత ఫైనాన్షియల్ అడ్వైజర్కి వెళ్ళేలోపే ఫస్ట్ 3 to 6 monthsలోనే ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా మొత్తం సమర్పించుకుంటారు మార్కెట్కి. సో చాలామంది పాపం తెలియక రిటైర్మెంట్ అయిన డబ్బులు 50 లక్షలు తీసుకొచ్చి దీంట్లో పెడతా ఉంటారు. 1 year 2 years చేసి ఈ లోన్లు పెట్టి ఆ సిఈపి జోలికి వెళ్తారు. సో అలా వెళ్ళకూడదని నేను చెప్పను. సో ఒకవేళ ఎల్లుంటే కనుక స్టార్టింగ్ ఇనీషియల్ మూమెంట్లో దెబ్బ తగులుతుంది కదా, అక్కడ బయటికి రావాలి. వెళ్ళకూడదు అని అంటే అటువైపే వెళ్ళాలనిపిస్తుంది కదా, అదనమాట. స్వీయ అనుభవం వచ్చినప్పుడు ఏంటంటే ఇనీషియల్ మూమెంట్లో ఒక 10,000, 2,000, 3,000 పోయినాయి అనుకోండి, బయటికి రావాలి. అంతేగాని ఆ ఆప్షన్ స్ట్రాటజీస్ బాగున్నాయి, హిందీ ఛానల్లో పెద్ద ఛానల్ ఉంది, ఇంగ్లీష్లో ఆప్షన్ ట్రేడర్స్ ఫేమస్ అని చెప్పి వెళ్ళారనుకోండి, వెళ్ళొద్దని చెప్తే మళ్ళీ అది బిలీఫ్ అవుతుంది, మీకు వెళ్ళాలనిపిస్తుంది. వెళ్ళిన తర్వాత ఆ స్ట్రాటజీ వాడిన తర్వాత డెంట్ ఇస్తుంది. ఆ స్ట్రాటజీ 30 సార్లలో 25 సార్లు రైటే అనిపిస్తుంది. కానీ మీరు వెళ్ళంగానే సెకండ్ టైమో థర్డ్ టైమో పోయి మీ క్యాపిటల్ మొత్తం డ్యామేజ్ అవుద్ది. క్యాపిటల్ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత 30 సార్లు స్ట్రాటజీ ఎలా వేస్తావు? 30 సార్లు నువ్వు అప్లై చేయడానికి క్యాపిటల్ ఏది? సో కాబట్టి ఏంటంటే సోషల్ మీడియా పీపుల్ యొక్క స్ట్రాటజీ చూసి వెళ్ళొద్దు. వాళ్ళు క్యాపిటల్ పెంచే విధానం వేరు. మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ వైపు ఫోకస్ చేసుకుంటూ డెరివేటివ్స్ రేర్గా ఫ్యూచర్స్ మీద, అది కూడా ఏంటంటే మార్కెట్ మీద పట్టు సాధించిన తర్వాత వెళ్ళాలి, అది కూడా రేర్గా అని చెప్తానమాట. సో అది కదా. సో ఇండస్ఇండ్ బ్యాంక్లో అయితే కనుక బయింగ్ జరుగుతుంది. ఈ ఫెడ్ మీట్ గురించి నేను చెప్తాను కదా, దానివల్ల ఏదన్నా డిప్ అయితే 595 పాయింట్ ఆఫ్ వ్యూలో దొరికితే కనుక అది కూడా ఆ లెవెల్ దగ్గర బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ బయింగ్ అనేది జరగచ్చు. ఫెడ్ మూడ్ వల్ల పడిద్దని అన్నావు, నేను పీఈకి వెళ్తాను అనొద్దు. నేను ఇంకా అనాలిసిస్ చెప్పలేదు. చెప్పినా కూడా పీఈసీకి వెళ్ళేవాళ్ళు మన ఛానల్ చూడొద్దు, అవసరం లేదు మీరు. ఎందుకంటే మీ వల్ల మీకు ఉపయోగం ఉండదు, మాకెందుకు ఉపయోగం ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి సో నిన్న వీడియోలో మనం ఓలా ఎలక్ట్రిక్ చెప్పాము. సో దానికి సంబంధించిన నెగిటివ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది మార్కెట్లో. చూడండి,
సేల్సే ఒకటైతే రిజిస్ట్రేషన్స్ కొన్నాయిని వాళ్ళు రాంగ్ ప్రాజెక్ట్ చేశారు, సెబీ పనిష్ చేస్తుంది, ఇట్లాంటి న్యూస్ అప్డేట్ కనిపిస్తుంది. కానీ న్యూస్ అప్డేట్ అలాంటివి ఏంటంటే అలాంటివి స్ప్రెడ్ చేసి వాళ్ళు చక్కగా బై చేస్తూ ఉంటారు. అది ఇవాళ కూడా మీకు అర్థమైంది కదా, అది నిన్ననే మనం చెప్పాను కదా. అలాగే ఏంటంటే సో మరి ఇప్పుడు ఎగబడాలంటే అవసరం లేదు. ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఫండమెంటల్స్ అన్నీ కనుక నచ్చితే కనుక మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి 50-46 లెవెల్స్కి ఏదైనా డిప్స్, ప్రతిరోజు మార్కెట్ పైకి వెళ్తుంది కదా, డిప్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ఈ క్యాండిల్ కన్నా సగం కట్ అవుతుంది. ఈ పెద్ద క్యాండిల్ ఉంది దానికన్నా సగం కన్నా కట్ అయ్యే అవకాశం ఉంది. ఆ కట్ అయితే 50 అరౌండ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడిగి స్టడీ చేసే పాజిబిలిటీని వెతకండి అని చెప్తాను. చూడండి సార్, టీసీఎస్ సో ఐటీ దిగ్గజం. సో నిన్న మనం చెప్పాము సిటీ బ్యాంక్ వాళ్ళు డీ రేటింగ్ ఇచ్చారు కానీ ప్రాపర్ కాజ్ చెప్పట్లేదు. అంటే గ్లోబల్గా ఉన్న అలజడి అంటున్నారు కానీ గ్లోబల్గా అలజడి లేనప్పుడే టీసీఎస్ చాలా డిస్కౌంట్ అయింది, హెచ్సిఎల్ డిస్కౌంట్ అయింది. ఇవాళ కూడా టాప్ లూజర్స్లో అవి ఉన్నాయి, నేను కాదని అంటలేదు. కానీ సో ఆ సిటీ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే అట్లాంటి జేపీ మోర్గన్ వాళ్ళని పూర్తిగా మనం నమ్మకూడదు. వాళ్ళు ఇచ్చే పాయింట్స్ చదవండి, వ్యాలిడ్ పాయింట్స్ కనిపిస్తాయి కొన్ని, కానీ వ్యాలిడ్ పాయింట్స్ ఏం కనిపించటం నాకు అక్కడ. కాబట్టి గ్లోబల్గా థింగ్స్ వల్ల డిప్ అయితే అవ్వచ్చేమో కానీ 3487 3361 అనేది టీసీఎస్ దాదాపుగా నేను 2-3 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న లెవెల్. అది అర్థమవుతుందా, అబ్జర్వ్ చేయడానికి, స్టడీ చేయడానికి. కాబట్టి అర్థం చేసుకోండి అని చెప్తాను. సో టీసీఎస్ ప్రోసు కాన్స్ డేటా అనేది నేను చాలాసార్లు చూపించాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని ఒకసారి కలవండి. చూడండి ఫ్రెండ్స్, మన అనాలిసిస్ థింగ్స్ అని నచ్చితే, అలాగే మీకు ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ మీకు లేకపోయినా, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోయినా, హాయిగా ఏంటంటే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి. సో ఏంజల్ లింక్ ఇచ్చాను. సో ఏంజల్ 1 అంటే బ్రాండెడ్, పర్ ట్రేడ్ 20 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. ఏఎంసీ బిజినెస్, అలాగే ఓల్డ్ ఏంజల్ బ్రోకింగ్ అని ఒకప్పుడు ఉండేది, చాలా ఫేమస్. సో అలాగే ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. చూడండి, సో ఎప్పుడైనా సరే డీమ్యాట్లు చూసుకుంటున్నప్పుడు బ్రాండెడ్ వాటిలోకే వెళ్ళండి. ఎందుకంటే షేర్లు ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఏంటంటే ఇబ్బంది పడతారనమాట. షేర్లు భద్రంగా ఉండాలి కదా, అందుకని. చూడండి సో అలాగే సో ఏసీ వద్దు వోల్టాస్ ముద్దు అని చెప్పి 2020లో మనం డిస్కస్ చేసుకున్నాం, సామెత సేయింగ్. సో ఎందుకని చెప్పాను, సో చైనా మనకన్నా బాగా గ్రో అయింది. సో అలాగే లాస్ట్ 20 ఇయర్స్లో చైనాలో బాగా సేల్స్ ఉన్న సెక్టార్స్ చూడమని చెప్పాను, అందులో ఏసీ ఒకటి. సో కాబట్టి వోల్టాసు, బ్లూ స్టారు లిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఒకసారి ఆలోచించండి అని చెప్పాను, గుర్తుందా? సో 2020 నుంచి మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు వోల్టాస్ ఎంతలా మనకి కంపెనీ గ్రో అయిందో తెలుసు అనమాట. చూడండి సార్, వోల్టాస్కి బ్లూ స్టార్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి అని అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏంటంటే ఏసీ అండ్ రెఫ్రిజిరేటర్ కాంపోనెంట్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని ఏంటంటే తీసేశారనమాట. ఎందుకనంటే షార్టేజ్ ఉంటుంది, షార్టేజ్ అంటే సమ్మర్ వల్ల షార్టేజ్ రాకుండా ఆ రూల్స్ని మళ్ళీ అలాగే ఏసీ రేట్లు పెరగడం అట్లాంటివి ఉంటాయి కాబట్టి టెంపరీగా ఏంటంటే ఆ రూల్స్ని ఈజ్ ఆఫ్ చేశారనమాట. సో అంటే ఏసీకి సంబంధించిన కాంపోనెంట్స్ తయారీకి సంబంధించిన కంప్రెసర్స్ ఉంది, ఎయిర్ కంప్రెసర్స్, అవి ఏంటంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, తక్కువ. అవి అంతా మనం చైనా మీద డిపెండ్ అవుతున్నాం స్టిల్. అయితే అలాంటివి ఏంటంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు కొన్ని సర్టిఫికేట్లు ఉంటాయి. సో వాటిని ఏంటంటే ఇక్కడ ఈరోజు అది అవసరం లేదని ఆ ప్రొడక్ట్స్కి సంబంధించి, ఏసీ ప్రొడక్ట్స్కి సంబంధించి రిలీఫ్ అని చెప్పచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక ఆలోచన, చూడండి ఫ్రెండ్స్, మీ పిల్లల కోసం ఆలోచించేవాళ్ళు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది ఏంటి, మన కంట్రీ ఫేస్ చేస్తున్న ఇబ్బందులు ఏంటి. మన కంట్రీలో ఏసీలు కొదవలేదు, కానీ ఇప్పుడే మనం ముడి సరుకు గురించి మాట్లాడాము, రా కాంపోనెంట్స్ గురించి చైనా మీద డిపెండ్ అయ్యాము. అలాగే చూడండి, మారుతి కారణంగా ఇంజిన్ మారుతి వాళ్ళది ఉంటుంది, టైర్లు వేరే వాళ్ళది ఎంఆర్ఎఫ్, అపోలో అలా వేస్తుంటారు, మీకు తెలుసు కదా. బాడీ పార్ట్స్ వేరే చోట నుంచి వస్తాయి, జస్ట్ ఇంజిన్ ఫిట్టింగ్ వాళ్ళు చేస్తారు అంతే కదా. అలాగే ఏసీ అనగానే మొత్తం వోల్టాసీ ఉండవు, మొత్తం బ్లూ స్టారీ ఉండవు, కాంపోనెంట్స్ రకరకాల చోట నుంచి తీసుకుంటారు కదా. సో అయితే ఏంటంటే మరి ఇక్కడ రా మెటీరియల్ ఏదైతే ఎయిర్ కంప్రెసర్ ఏదైతే ఉందో, సో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అది ఇబ్బంది కాబట్టి భవిష్యత్తులో ఆ కంపెనీలకి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కదా. అలాగే భవిష్యత్తులో అటువైపు కొన్ని కంపెనీలు స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడేమున్నాయి, భవిష్యత్తులో స్టెప్స్ వేస్తాయి ఏంటి, ఈ చూస్తే ఏంటంటే 20 ఇయర్స్ కోసం మీ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకోవచ్చు. అర్థమవుతుందా, అవునా కదా? మరి అలాగే మన ఇండియా కూడా మేక్ ఇన్ ఇండియా థీమ్లో భాగంగా ఏంటంటే ఈ లాస్ట్ 5 to 10 ఇయర్స్లో ఎంతో కొంత గొప్పగా వెళ్ళిందని నేను అనట్లేదు,
మేక్ ఇన్ ఇండియా ద్వారా చేయాల్సినంత చేశారు గవర్నమెంట్, కానీ స్టిల్ వీఆర్ డిపెండెంట్ ఆన్ చైనా. కానీ కమింగ్ 20 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత అలా ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఎలాంటి కంపెనీలు చూడాలి అనేది చెప్పాను కదా. అలాగే ఏంటంటే నేను కొన్ని కంపెనీలను ఐడెంటిఫై చేశాను. ఎయిర్ కంప్రెసర్కి సంబంధించి కొన్ని కంపెనీలు ఐడెంటిఫై చేశాను. వాటి ఫండమెంటల్స్ చూస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఉంటారో వాళ్ళకి భవిష్యత్తు వీడియోస్లో వాటి గురించి, ఫండమెంటల్స్ గురించి, లెవెల్స్ ఏంటి, 10 ఇయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి, అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో, మన చాణక్య స్టాక్ అడ్రస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చూడండి సార్, ఫెడ్ మీట్ అవుట్కమ్, నైట్కి ఫెడ్ మీట్ ఉంది. సో అయితే రీసెంట్గా వచ్చిన ఇన్ఫ్లేషన్ డేటా అనేది చూస్తే కనుక అది నార్మల్గానే ఉంది, కంట్రోల్గానే ఉంది. 2.8% అర్థమవుతుందా, అది కంట్రోల్గానే ఉంది. అయితే ఫెడ్ వాళ్ళ టార్గెట్ ఏంటంటే 2%కి తీసుకురావటం. అదే ఫెడ్ ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మనకి ఎట్లాగా సెంట్రల్ బ్యాంకు, యూఎస్కి ఫెడ్ అట్లా, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అట్లా, యూరోప్కి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అట్లా. సో అయితే ఇక్కడ టారిఫ్స్కి సంబంధించిన టెన్షన్స్ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఇన్ఫ్లేషన్ డేటాలో తేడా పడుతుందేమో అని అనుకున్నారు. ఎందుకంటే టారిఫ్లు వేస్తే నష్టపోతారు కాబట్టి రేట్లు పెంచుతారు కదా కంపెనీలు. అందువల్ల ఇన్ఫ్లేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ భయపడ్డారు, కానీ ఆ ఇంపాక్ట్ లేదు. అయితే టారిఫ్స్ వేసినప్పుడు యుఎస్ ఫెడ్ కన్సిడర్ చేసే అవకాశాలు ఉంటాయి, కానీ ప్రాపర్ డేటా లేకుండా వాళ్ళేమీ దానికి సంబంధించిన రియాక్షన్ చేయరు. కానీ యుఎస్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి పొలిటికల్గా వాళ్ళు ఏదైనా కాస్త ఒక స్టెప్పు, 2 రేట్ కట్స్ ఉంటాయి అన్నారు కదా, ఒకటి క్యాన్సిల్ చేస్తామని కానీ 2 ఎత్తేస్తామని కానీ కాస్త వెయిట్ చేస్తామని కానీ ఇట్లాంటి కామెంట్లు చేశారనుకోండి, ఫెడ్ తాతయ్య ఏమో మన తాతయ్య ఏం కాదు కదా, పావెల్ గారు. సో ఎలాంటి షాక్ ఇస్తారో మనకు తెలియదు. సో అలాగే పాజిటివ్గా ఉంటే ఏంటి, నెగిటివ్గా ఏంటి, రెండూ చెప్తాను. ఎందుకంటే వాళ్ళ కామెంట్స్ని నేను ఊహించను. అర్థమవుతుందా? సో కాబట్టి చాట్లోకి వెళ్ళి చూద్దాం పదండి, నిఫ్టీలోకి. చూడండి సార్, ఇప్పటిదాకా మనం చూసి చెప్పిన థింగ్ అంతా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. నిజంగా నచ్చిందంటే షేర్ కూడా చేయండి లైక్తో పాటు. చూడండి సార్, ఫెడ్ మీట్ అవుట్కమ్ పాజిటివ్ అనుకుందాం, యుఎస్ మార్కెట్లన్నీ పాజిటివ్ అనుకుందాం, ఊహిస్తున్నాను. ఫస్ట్ కేసు అది కదా. పాజిటివ్ అయితే కనుక గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మనం అనుకున్న మూమెంట్ రాదు. కాబట్టి ఏదైనా పొజిషన్ ఈరోజు తీసుకొని ఉంటే కనుక, అందుకనే కానీ నేను మార్కెట్ ముందు రిలీజ్ చేయట్లేదు, మీ వల్ల ఇదయ్యామంటారని. నేను నేర్పిస్తూ ఉన్నాను, ఒక 6 నెలలు నేర్చుకొని మీ అంతా మీరు చేసుకోవాలి. అంతేగాని టిప్స్ లాగా ఎక్కడ వర్కౌట్ అవుతుంది స్టాక్ మార్కెట్లో, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను వీడియో చేసి మీకు రిలీజ్ చేసేటప్పటికి 8 PM అవుతుంది కాబట్టి మీరు ఏం చేయలేరు. సో గ్యాప్ అప్ అయిందనుకోండి, గ్యాప్ అప్ అయినా కూడా అక్కడ నుంచి మూమెంట్ పైకి కిందకి వోల్టాలిటీ ఉంటుంది. మీరు ఇటువైపు పోయినా కూడా ఇబ్బంది పడి నష్టపోతారు. స్టాప్ లాస్ ఇటు అవుతాయి వోల్టాలిటీలో, అది ఒక నష్టం. నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి, సో ఆల్రెడీ మన మార్కెట్లో బోటమింగ్ అయ్యిందని అనుకున్నా, ఆ బోటమింగ్ ఏరియాకి తేటానికి అట్లీస్ట్ ఈ ఏరియా కానీ ఎఫ్ఐఎస్ తెచ్చుకోవడానికి రేపు అవకాశంగా తీస్తారు. అంటే రేపొద్దున ఈ లెవెల్కి వస్తుందన్నావు కాబట్టి పీఈ తీసుకుంటాను నేను చెప్పలా. అది ఓవరాల్గా ఇక్కడికి కానీ వాళ్ళ కన్ను ఉంటుంది. ఒకవేళ ఈ బోటమ్ వాళ్ళకి థింగ్స్ నచ్చితే కనుక రేపు ఫాలు అప్కమింగ్ డేస్లో థింగ్స్తో ఈ ఏరియాకి కానీ తెచ్చే ప్రయత్నం చేస్తారు. ఫెడ్ మీటు రెడ్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వేసిన కామెంట్లు థింగ్స్ కనుక వాళ్ళకి బ్యాడ్ అని అనిపిస్తే వాళ్ళు సెల్ ఆఫ్ స్టార్ట్ చేస్తారు యుఎస్ మార్కెట్లోనూ ఇక్కడ. దానివల్ల ఏంటంటే ఈ ఏరియాకి తెచ్చే పాసిబిలిటీ ఉంది. లేదా సో బోటమ్ అయింది అని అనుకుంటున్నాం కదా, 70% అని చెప్పాను, 30% ఏంటి, వాళ్ళ ఏరియా 21,135, 19,832. గన్ షాట్గా చెప్పు ఇక్కడ దాకా వస్తుందా లేదా నిజంగా బోటమ్ అయిందా నాకు తెలీదు. సో దాన్ని బట్టి నేను స్పెక్యులేట్ చేయను. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఎలా చేస్తున్నారు, మార్కెట్ పైకి వెళ్తున్నారు, కిందకి వెళ్తుంటే రివర్స్లో బల్క్ క్వాంటిటీతో సెల్ ఆఫ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు అంటే వాళ్ళకి నిక్కచ్చిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇట్లా మార్కెట్ ఎలా ఉంటుందని తెలియదు. మార్కెట్ డైనమిక్స్ ప్రకారం అలా అప్లై చేస్తూ ఉంటారు. సో అలా ఎఫ్ఐ కన్నా ముందు ఒక్క అడుగు ముందు మనం ప్రెడిక్ట్ చేయగలిగాం. సిపిఐ డేటా మనకి 10 months లో కాబట్టి ఫ్రైడే రెడ్డే పడచ్చు అనుకున్నాం, లేదా న్యూట్రల్ వచ్చి పాజిటివ్ ఉండొచ్చు, కానీ ఫ్రైడే అవాయిడ్ చేయమన్నాను. కానీ సండే వీడియోలో ఏమనుకున్నాం, పాజిటివ్గా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిఐస్ బలంగా బై చేస్తారు, ఎఫ్ఐఐస్ ఎగబడి సెల్ చేస్తే ఎక్స్చేంజ్ ఊరుకోదు. సో మీకు ఆ విషయాలు తెలియదు. పాజిటివ్ న్యూస్ అప్డేట్లు ఉన్నప్పుడు ఎగబడి సెల్ ఆఫ్ చేసి నేను బోటం అక్కడ అనుకున్నాను అక్కడ దాకా మార్కెట్ తీసుకెళ్తానంటే ఎఫ్ఐని మెడకబెట్టి కొడతారు. అలా చేయలేరు వాళ్ళు. రేపు ఫెడ్ మీట్ వల్ల వాళ్ళకి అవకాశం దొరికితే
అప్పుడు ట్రై చేస్తారు. సిపిఐ డేటా మొన్న వచ్చింది కదా, ఇప్పుడు ఫెడ్ డేటా మాకు నచ్చలేదు, దానివల్ల మార్కెట్లో అనిశ్చితి, అందువల్ల మేము సెల్ ఆఫ్ చేస్తున్నాం బలంగా అని చెప్పి చేస్తారు. వాళ్ళు అనుకున్న పాయింట్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు కాబట్టి డిఐఎస్ కొంతవరకు ఆపగలరు కానీ ఎక్కువ ఆపలేరు. ఎందుకంటే మన కంట్రీలో ఎక్కువ స్టేక్ ఉంది ఎఫ్ఐఎస్ కాబట్టి, అర్థమవుతుందా. కానీ థింగ్స్ సపోర్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వెళ్ళలేరు. చెప్పే కదా, వెళ్తే మెడగబెట్టి కొడతారు ఎవరు, మన ఎక్స్చేంజ్. అర్థమవుతుందా. అందుకని ఒక పద్ధతి ప్రణాళిక ఉంటుంది. కొనేటప్పుడు ఎలా పడితే అలా కొన్న ఎక్స్చేంజ్ అడగదు, కానీ మార్కెట్ని ఆపరేట్ చేస్తున్నాను అనుకోండి ఎలా పడితే అలా ఊరుకోరు. అదే నేను మీకు చెప్పేది. అందుకనే కరెక్షన్స్లో మీరు కొద్దిగా స్టడీ చేసుకోమని ఎందుకు చెప్తానంటే, అందుకనే ఎఫ్ఐ గాడి కన్నా ముందు ఒక అడుగు ఉండాలి. ఎఫ్ఐ గాడి కొంటే ఏంది, కొనకపోతే మనకేంటి. కానీ ఇండెక్స్ మూవ్మెంట్ చూసేటప్పుడు మాత్రం ఎవరి బలం ఏంటి అనేది చూసుకోవాలి. ఎఫ్ఐ యాక్టివ్ సెల్లింగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇండెక్స్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బోత్ సైడ్స్ ఇబ్బంది పడతారు. అర్థమవుతుందా. సెల్ చేద్దామని చూసినా కూడా మళ్ళీ సడన్గా షార్ట్ కవరింగ్ ర్యాలీతో వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. సో నేను ఏదైనా కానీ డెరివేటివ్స్ ఎప్పుడు చేయాలో అప్పుడు ఇలా చేసుకోవచ్చు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్తాను. వద్దనేటప్పుడు వద్దని చెప్తాను. ఈక్విటీ మార్కెట్ ఎక్కువ ఫోకస్ చేయమని చెప్తాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ బాగుండాలని అని కోరుకుంటాను కాబట్టి. అలా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చేస్తారు, నచ్చని వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నచ్చకపోవచ్చు, ఒక రోజు వస్తుంది అనమాట, ఎత్తుక్కొని వచ్చి చాణక్య స్టాక్ ట్రేడర్స్ని అతుక్కోవాలి. సో అది ఫ్రెండ్స్. అలాగే నిఫ్టీ బ్యాంకు యొక్క చార్టు. సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఏ కోణంలో చూసినా ఇంకా ఫర్దర్గా పైకి వెళ్ళే పాసిబిలిటీ లేదని నేను అంటలేదు, అప్ ట్రెండే. కానీ సో థింగ్స్ అన్నా బాగున్నా కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కంటిన్యూగా ర్యాలీ తర్వాత రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్తారు కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బై చేయాలంటే ఆర్డర్లు కూడా దొరకవు. సో మీకు అందుకే నిన్నటి వీడియోలో నిఫ్టీ గురించి కూడా చెప్పాను. సో గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్లో ఓపెన్ అయినా లేదా ఈ లెవెల్కి వెళ్ళినా డిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ట్రెండ్ స్టిల్ అప్, ట్రెండ్ అప్ ఉన్నప్పుడు సెల్ గురించి ఆలోచించకూడదు. ఆ ట్రెండ్ అప్ ఉన్నప్పుడు ఏదైనా రీట్రేస్మెంట్ వస్తే మళ్ళీ ఎప్పుడు మొలకెత్తుతుందో అది ఆలోచించాలి. అంటే మీరు రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళే మూమెంట్ని క్యాప్చర్ చేస్తే రీటైల్ పీపుల్కి పనికొస్తుంది. అంతేగాని ప్రాఫిట్ బుకింగ్ వచ్చేటప్పుడు మీరు సెల్ చేసినా లేదు పైకి వెళ్తున్నప్పుడు సెల్ చేసినా ఇబ్బంది పడతారు. అది రెసిస్టెన్స్ ఉంది, అది కట్ అవ్వాలి, ఇది దాటి పైకి వెళ్తే పాజిటివ్, ఇట్లా ఆలోచించేవాడిని నేను స్టార్టింగ్లో. కానీ దాని తర్వాత ఏంటంటే జెన్యున్గా వాటి నుంచి వచ్చే ఇబ్బందులు ఏంటో తెలుసుకున్నాను. చూడండి సార్, మార్కెట్ ఇది దాటి క్లోజ్ అయినా ఏరు దాటి క్లోజ్ అయినా ఫెడ్ మీట్ అవుట్కమ్ వల్ల డైరెక్షన్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చూడండి సార్, సిపిఐ డేటా, ఫెడ్ మీటు, ఆర్బీఐ మీటు, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చే షాకులు, సర్ప్రైజ్లు, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, జీడిపి డేటా, ఇట్లాంటివి టర్న్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటప్పుడు నేను న్యూట్రల్గా ఉంటాను. కాబట్టి ఆగమన్నప్పుడు ఆగండి న్యూట్రల్గా. మీరు చేసుకోవాలంటే మీ ఇష్టం. నేను చెప్పేది మంచి ఏంటంటే న్యూట్రల్గా ఉండాల్సిన సమయం ఇది, అదనమాట. అంతేగాని మొన్న బోటం అంటే అది మొన్న బోటం పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే, అది కూడా 70% కేసెస్లో. మీకు ఆల్రెడీ చెప్తూ ఉన్నాను, ఇట్లా ఏదైనా నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకి దొరికిందా లేదా అనేది నైట్కి తెలుస్తుంది. అది రేపు వీడియోలో మనం ఈవినింగ్ డిస్కస్ చేసుకుందాం. రేపే ట్రేడ్ చేసి ఏదో చేయాలని తొందరపడితే మాత్రం ఇబ్బంది పడతారు. సో మార్కెట్ ఉన్న 200 డేస్ నేను ట్రేడింగ్ చేసుకుంటాను అనుకునే వాళ్ళకి 200 డేస్లో 180-190 డేస్ హ్యూజ్ లాసెస్ వస్తాయి. ఒక 10-20 ట్రేడింగ్ సెషన్స్లో మాత్రం చాలా చాలా తక్కువ ప్రాఫిట్లు వస్తాయి. సో అది ఫ్రెండ్స్ వీడియో అనేది. సో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తెలియని వాళ్ళు ఏదైనా కామెంట్ చేసి తెలియక చేస్తే వాళ్ళని బిగినర్ మిస్టేక్స్గా మీరు అర్థం చేసుకొని పెద్ద మనసుతో ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా నిదానంగా చెప్పండి, స్లాంగ్ వర్డ్స్తో కాకుండా. కాబట్టి అదనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో మన సబ్స్క్రైబర్లే. మీరు కూడా ఒకప్పుడు నన్ను కామెంట్ చేసిన వాళ్ళే, మీలో కూడా చాలామంది. ఇప్పుడు నచ్చట్లా మీకు, అట్లాగే. సో అదనమాట. వీ లవ్ ఆల్. బై ఫ్రెండ్స్, గుడ్ డే.